ప్రియమైన వాళ్ళ 40 days ఏదో ఉపవాసం ఉంటే వెరీ సారీ, తెల్ల బట్టలు లేకపోతే ఇంకేవో తీసేయటం కాదండి. వాక్యాన్ని శ్రద్ధగా మోకాళ్ళ మీద చదవండి. మిమ్మల్ని గలిబిలి చేయట్లేదు నేను. ఒక సిద్ధాంతమో లేకపోతే ఇంకేదో కాదు, కానీ పరిశుద్ధత అన్నటువంటి హీబ్రూలో ఉపయోగించిన వయక్ర అన్నటువంటి పదానికి మూల అర్థం ప్రత్యేకంగా జీవించటం. ప్రత్యేకత అన్నది జీవన శైలిలో, జీవిత విధానంలో, నడవడికలో, ప్రవర్తనలో ఉండాలి. తమ్ముడు, చెల్లి, యవనస్తులు, నీలో ప్రత్యేకతని ఫ్రెండ్స్ చూడగలుగుతున్నారా? చాలా విచిత్రం ఏంటో తెలుసా? మన దేవుని గురించి గొప్పగా మాట్లాడతాం, కానీ ఆ గొప్పతనాన్ని బ్రతుకులో చూపించలేం. దాన్నే నేను ఇంకొక మాట చెప్తాను. చాలామంది క్రైస్తవులు వెన్నలాంటి మాటలు మాట్లాడతారు, కానీ వెన్నలేని పాల వంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అర్థమైందండి? మరొకసారి చెప్పనా? చాలామంది క్రైస్తవులు వెన్నలాంటి మాటలు, వారి మాటలు అద్భుతంగా ఉంటాయి, వెన్నలాంటి మాటలు మాట్లాడతారు, కానీ వెన్నలేని పాల వంటి జీవితాలను జీవిస్తారు. అందుకే దేవుని నామము మన బట్టి దోషణం పాలవుతుంది అంట. ఈరోజు యవనస్తుల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది పవిత్రంగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు? అతడికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలను బట్టి ఆ రోజు ఆ దేశం యొక్క పరిస్థితి సస్యశ్యామలంగా ఉంది. చుట్టుపక్కలంతా కరువులతో ఉంది. చుట్టుపక్కల దేశాలందరూ ఆహారానికి ఇక్కడికి వస్తున్నారు. తద్వారా వీరి రెవెన్యూ పెరుగుతూ ఉంది. అలాగే ఒకప్పుడు అమ్మేసిన, ఒకప్పుడు నింద మోపిన, ఒకప్పుడు పిడుగుతులు గుద్దిన, ఒకప్పుడు చంపడానికి ప్రయత్నం చేసినటువంటి అన్నయ్యలు కూడా ఆహారాన్ని కొనుక్కోవడానికి వచ్చారు. అన్నయ్యలు గుర్తుపట్టలేకపోయారు, కానీ ఈ యొక్క తమ్ముడు అన్నలను గుర్తుపట్టాడు. సో అదంతా అనవసరం. కానీ ఫైనల్ ఒక మాట, ప్రియమైన వారా, వారు గుర్తుపట్టిన తర్వాత పరిస్థితులు, ఒక పర్టికులర్ పరిస్థితి ద్వారా వారు తమ్ముడు, మనం అవమానపరిచి మనము గుద్దులు గుద్దినటువంటి తమ్ముడు, ఇదిగో గోతులో పడేసిన తమ్ముడు, అమ్మేసిన తమ్ముడు గుర్తుపట్టారు, భయపడుతూ ఉన్నారు. మన పని అయిపోయింది. ప్రెసెంట్ వాడి పొజిషన్ వేరు, మన పొజిషన్ వేరు. ఈరోజు మనం శరణార్థులుగా వచ్చాము, రెఫ్యూజీస్గా వచ్చాము, కానీ వాడు మాత్రము హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. ఇది మనం ఊహించలేనటువంటిది. తప్పకుండా వాడు మనసులో ఆ రోజు వాడికి మనం చేసినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని ఉంటాడు, కక్షను డెవలప్ చేసుకుని ఉంటాడు. ఈరోజు మనం అయిపోయాం, మన ఇంటికి మనం వెళ్ళాం, ఇంకా నాన్నకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. వణుకుతూ ఉన్నారు, ఏమంటే బట్టలు తడుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. అది గ్రహించినటువంటి యోసేపు అంటాడు అద్భుతం. అదే ఆదికాండం 50:20 అంటాడు. ఏమంటే దానికన్నా ముందు 48 ప్రియ స్నేహితులారా 18 అంటాడు. 42:18 అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని క్లెయిమ్ చేశాడు. అక్కడ నేను దేవునికి భయపడేవాడిని. 42:18 నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి ఇక్కడ 50:20 అంటున్నాడు. అన్న, ఇదంతా జరగడానికి గల కారణం మీరు భయపడకండి, మీరు కీడుకే చేశారు. అయితే ఇదిగో జ్ఞాపకం పెట్టుకోండి, నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి ఈ యొక్క కీడుకి నేను మేలే చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నేను అలాగ ప్రవర్తించను, ఇదంతా మేలు కొరకే దేవుడు చేశాడని ఆ యొక్క అన్నదమ్ములను దగ్గర తీసుకున్నాడంట. అక్కడ రాయబడిన మాట, వారిని ప్రేమించాడు, వారితో ప్రేమగా మాట్లాడాడంట. హల్లెలూయా. మూడవ భక్తి ఏంటో తెలుసా ప్రియ స్నేహితులారా? మూడవ భక్తి చేసేవాడు దేవునికి భయపడతాడు, దేవునికి భయపడేవాడు. మొదటి మాటగా మనం వింటున్నాం, చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. రెండో మాట విన్నాం, ఏమండి, దేవునికి భయపడేవాడు ప్రియమైన వాళ్ళ పవిత్రంగా జీవిస్తాడు. మూడోది ప్రియ స్నేహితులారా, దేవునికి భయపడేవాడు కీడుకు, ప్లీజ్ చెప్పండి, కీడుకు మేలే చేస్తాడు. నేను అలాంటి క్రైస్తవులను చూడలేకపోతున్నాను, అలాంటి భక్తి పరులను చూడలేకపోతున్నాను. కక్షలు సాధించాలనుకునే వాళ్ళని చూస్తున్నాను. నన్ను పిలవలేదు స్టేజ్ మీదకి, నన్ను నా గురించి చెప్పలేదు, నేను దానికోసం ఎంతో ప్రయాసపడ్డాను, ఇదిగో నాకు అవకాశం ఇవ్వలేదు, లేకపోతే నన్ను అంతమంది అవమానిస్తావా, నాకు ఒక రోజు వస్తుంది అనుకున్నటువంటి మనుషుల్ని నేను చూశాను. కానీ ప్రియమైన వాళ్ళరా, ఏమండి, మనకు తెలుసు 40 రోజులు ఉపవాసాలు ఉంచాము. అంతేకాదు గుడ్ ఫ్రైడే నాడు ఏమండి ఆ మొదటి మాట గురించి అత్యద్భుతంగా కూడా మనం ప్రసంగం చేయగలుగుతాము. వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కాబట్టి వీరిని, బట్ ఎంతమందిని క్షమిస్తూ ఉన్నాను? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, భక్తి పరులుగా పిలువబడుతున్న వాళ్ళు, ఏమండి మీ యొక్క ఫ్యామిలీస్ రిలేషన్స్ ఎట్లాగున్నాయి, మీ యొక్క కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు ఎట్లాగున్నాయి, మీ యొక్క పొరుగు వారితో మీ సంబంధ బాంధవ్యాలు ఎట్లాగున్నాయి, ప్రియమైన వాళ్ళ, లేకపోతే మీరు పనిచేస్తున్న ప్రాంతంలో మీ కొలీగ్స్ తో బాంధవ్యాలు ఎట్లాగున్నాయి, లేకపోతే సంఘ సభ్యులతోనూ, లేకపోతే సంఘ విశ్వాసులు కాపులతో మీ బాంధవ్యాలు ఎట్లాగున్నాయి, ఒకసారి ఆలోచించండి. కానీ మనం ఫీల్ అవుతున్నాం భక్తి పరులాగా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు క్రిస్టియన్ మేనిఫెస్టో. క్రైస్తవుడు లేక మానవుడు దేవునితో మానవునితో ఎలాగా మలుసుకోవాలి లేక నడుచుకోవాలి, నియమ నిబంధావళి 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు.
అలవాటుగా చదవకండి, శ్రద్ధగా చదవండి. అలాంటి అధ్యాయులు ఒక చోట అంటాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరన్నా ఇదిగో చెంప మీద కొడితే మరొక చెంప తిప్పండి. అబ్బా, ఎంత బాగా తెలిసి లేఖనం మనకి. చెంప వరకేనా? ఒక్క మాట చాలు కదా మనం వాళ్ళంతా చూడడానికి. ఇంకా చెంప కొడితే ఇంకో చెంప. ఇదిగో మీరు ఎవరినైనా మీ మీ పై వస్త్రం లాక్కుంటానికి బలవంతం చేస్తే ప్లీజ్ ఇంకొక వస్త్రం కూడా ఇచ్చేయండి. చెప్పండి, మనది ఏదైనా పోయినప్పుడు, మన బిందె వేరే వాళ్ళు పట్టేసుకుంటే నీళ్ళ దగ్గర, ఏమండి మన కాలువలు, ఇంటి దగ్గర కాలువల పక్కన చెత్త వాళ్ళు పడేస్తే క్షమించే గుణం ఉందా నీ దగ్గర? క్రిస్టియానిటీ అంత సులువైంది కాదు, అలాగనే అసాధ్యం కూడా కాదు ప్రియమైన వాళ్ళ. క్షమించండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒకసారి ఒక విలేకరి ఆయన అడిగాడు, మీరు యేసు ప్రభువుని ఇష్టపడుతున్నట్లు నేను గ్రహిస్తూ ఉన్నాను, దానికి గల రుజువు మీ బ్యాగ్లో ఉండేటువంటి ఆ బైబిల్. అంతేకాదు ఆ బైబిల్లో ఉన్న అనేక మాటలు మీరు కోట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక క్రైస్తవుడిగా ఎందుకు మారకూడదు? దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? క్రీస్తు లాంటి క్రైస్తవుడు కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను అని నేనంటున్నాను. తప్పించుకున్నాడు. క్రీస్తు లాంటి క్రైస్తవుడు కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. సమాజానికి భయపడు, ఏమన్నా తప్పించుకోవడానికి ఆ మాట ఉండాలంటాను నేను. ఆయన అదే సమయంలో మరొక వైపు నుంచి చూస్తే ఆ మాట కూడా వాస్తవమే. క్రీస్తుని గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళం ఇక్కడ ఉన్నాం, కానీ క్రీస్తు లాంటి గొప్పగా జీవించే విధానం మాత్రం మనలో లేదు. ప్రసంగాలు క్షమాపణ గురించి మనం మాట్లాడవచ్చు, క్షమాపణ గురించి పాటలు పాడవచ్చు, క్షమాపణ గురించినటువంటి ధ్యానాలు వినొచ్చు, కానీ మీలో ఎంతమంది ఇతరులను క్షమించే గుణాలు ఉన్నాయి? మీరు నా బిడ్డలుగా ఉండాలనుకుంటే, మీరు నా ఫాలోవర్స్గా, నా శిష్యులుగా ఉండాలనుకుంటున్నట్లయితే ఒక విషయం చెప్తున్నాను, మీ శత్రువులను, మిమ్మల్ని హింసించిన వారిని క్షమించండి. రెండో మాట చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయండి. క్షమించడమే ఒక పెద్ద కష్టం, మరలా వారి కోసం ప్రార్థన చేయగలుగుతామా? చేయలేనిది ఎప్పుడు దేవుడు చెప్పడండి. కష్టమే కానీ సాధ్యమే, అసాధ్యం మాత్రం కాదు. సో ప్రియమైన వాళ్ళ మూడో మాట, భక్తి చేసేవాడు దేవునికి భయపడతాడు, దేవునికి భయపడేవాడు కీడుకు కీడే చేస్తాడు కదండి. కీడుకు చెప్పండి, వెనకాతల కీడుకు. ఈ రాత్రి మాట వింటుంటే నీ జీవితంలో, నీ హృదయంలో ఎవరి మీద కక్ష, పగ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్, ఈ మాట నీకు అర్థమైతే, ఈ 75 years యొక్క సెలబ్రేషన్ యొక్క మీనింగ్ నీకు తెలిస్తే ప్రియమైన వాళ్ళరా, రాత్రి నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే వారి హృదయంలో దేవుని సన్నిధిలో క్షమించండి. అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళి వారితో సమాధాన పడండి, నిరూపించుకోండి భక్తి పరులు మేము. కారణం దేవునికి భయపడుతున్నాం. దేవునికి భయపడే వాళ్ళు కీడుకు మేలు చేస్తారు. నాలుగో మాటతో ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. స్నేహితులారు, ఒక అధికారి, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు, ఎవరో తన ఫ్రెండ్ కజిన్ వచ్చి చెప్పాడు, మన ఊరంతా పాడైపోయింది, మన దేశం అంతా పాడైపోయింది, కాలిపోయాయి, ద్వారబంధాలు కూలిపోయాయి అన్నా. ఏడ్చుకొని వెళ్ళాడు. అది విని అతను కూడా ఏడవడం ప్రారంభించాడు. నాకెందుకులే అని అనుకోలేదు. కారణం తను ఒక సేఫెస్ట్ జోన్ లో ఉన్నాడు, ఒక కంఫర్ట్ లివింగ్ ని కలిగి ఉన్నాడు. అతను ఒక రాజు దగ్గర మంచి పొజిషన్ లో ఉన్నాడు. అతను నాకెందుకులే, అరే తమ్ముడు ఈ 10,000 ఉంచు, ఈ 1 lakh రూపాయలు, 1 లక్ష రూపాయలు ఉంచు, వెళ్ళి వారికి అన్నం పెట్టి వారికి బట్టలి అని చెప్పేసి తప్పించుకోలేదు. అతను కూడా ఏడవడం ప్రారంభించాడు. ఒకరోజు రాజు అడుగుతున్నాడు, నువ్వెప్పుడు చూసినా సంతోషంగా ఉంటుంది నీ ముఖం, నీ ద్వారా నాకు భలే ఆనందం కలుగుతుంది, ఏంటి రోజు అట్లా పెట్టుకున్న ముఖం? జరిగింది చెప్పాడు. అరే ఎక్కడో ఉన్న నీ కొరకు, వాళ్ళ కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండి నువ్వు నిజంగా వాళ్ళ గురించి ఏడవడం చాలా గొప్ప విషయం. వాళ్ళ గురించి పట్టించుకోవడానికి పాస్పోర్ట్ ఇచ్చాడు, వీసా ఇచ్చాడు, ఏమంటే పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడున్న వారందరినీ, తన ప్రియులందరినీ, తన కుటుంబ సభ్యులందరినీ, తన బంధువర్గాల వారందరినీ కూడా ప్రోత్సహించాడు. తద్వారా కూలిపోయినటువంటి ఆ యొక్క ప్రాకారాలను స్టార్ట్ చేశాడు కట్టడం, ద్వారబంధాలు నిలబెట్టాడు, ప్రియమైన వారికి కాలిపోయిన వాటిని
ఆ సమయంలో కొంతమంది వచ్చి అక్కడ ఒక మాట అంటారు. కొంతమంది ఆ యొక్క బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. అన్న, ఇంతకు ముందు మా మీద అధికారులుగా ఉన్నటువంటి వారు అన్యాయస్తులుగా, వారు అవినీతి పరులుగా ఉండి మా చేత పనులు చేయించుకోవడం మాత్రమే కాకుండా ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని తూములు ఆ యొక్క తులాలుగా కేసుల లెక్కలో కూడాను ఇదిగో వారు ఆ యొక్క బ్రైబుని తీసుకున్నారు, అవినీతి కలిగి ఉన్నారు. అన్న, ఇంత మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు, మేము కూడా నీకేమన్నా ఇవ్వాలా అన్నప్పుడు, ప్రియ స్నేహితులారా, అతని గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నేను తీసుకోను, నేను అలాంటి వాడిని కాను, నేను దాని కొరకు ఇక్కడికి రాలేదు, నేను దేవుని బట్టి ఇక్కడికి వచ్చాను, దేవుని కార్యం కొరకు వచ్చాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను తెలుసా? అక్కడ రాయబడిన మాట, నేను దేవునికి భయపడువాడను. నేను దేవునికి భయపడతాను కాబట్టి ఇతరులాగా నేను అన్యాయస్తుని కాను. క్రిస్టియన్ ఎంప్లాయ్, క్రైస్తవ ఉద్యోగి, ఒక్కసారి ఆలోచించండి విషయాన్ని. నీవు నేను ఒక ప్రత్యేకమైన శైలిలో జీవించాలి. మన భక్తి దేవునికి భయపడుతుంది. దేవునికి భయపడేవాడు అవినీతిలో అన్యాయంగా జీవించడండి. మీకు తెలుసా, భారతదేశం అవినీతి విషయంలో ఏ స్థానంలో ఉందో తెలుసా? 2వ స్థానంలో ఉందండి. ప్రియమైన వారలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిజ క్రైస్తవుడిగా, ఒక నిజ దేవుని ఎరిగిన వ్యక్తిగా, 75 years సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఎవరైనా క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఉండినట్లయితే, ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్ కాబోతూ ఉన్నారో, ఈరోజు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నిజాయితీగా, నిస్వార్థంగా జీవించడానికి, సొసైటీకి పని చేయడానికి ప్రయత్నం చేయండి. చాలండి, భలే ఉన్నాయి మీ మాటలు. అలా చేస్తే మేము మా పిల్లలు అడుగు తిన్నట్టే. ప్రియమైన వాళ్ళ విచిత్రం ఏంటో తెలుసా? భారతదేశంలో ఎవరు ఎక్కువగా అవినీతి నిరోధక శాఖకు దొరుకుతున్నారో మీకు తెలుసా? యాంటీ కరప్షన్ బ్యూరోకి దొరికే వాళ్ళు ఎవరో తెలుసా? చిన్న ఉద్యోగస్తులు కాదండి, క్లాస్ 1 ఎంప్లాయీస్, బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్. ఆలోచించండి. నువ్వు నిజమైన భక్తిని చేస్తే, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడిని నేర్పిన భక్తి చేసే టైంలో భక్తి చేయాలి, మిగిలిన సమయంలో మిగిలింది చేయాలి అని నా దేవుడు నేర్పించలేదు. ఇదిగో భక్తి చేసేవాడు దేవునికి భయపడతాడు. దేవునికి భయపడతాను కాబట్టి నేను అన్యాయస్తుడిగా ఉండను, నేను అవినీతి జోలికి నేను వెళ్ళను. ఈ రాత్రికాల సమయంలో ఆలోచించండి. ఈ 4 మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. అందుకనే ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, మీకా గ్రంథంలో, ఈ 3 గ్రంథాల్లో ప్రియమైన వాళ్ళరా, అందులో ప్రత్యేకంగా యెహెజ్కేలు 22:30లో దేవుడు అంటాడు, దేశం పాడైపోయింది, బేటల వారే, ఇంకొంచెం లేట్ అయితే దేశం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ దేశం కూలిపోయి నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. ఆ బీటలు వారిన పరిస్థితులకు మధ్య నా కొరకు, ప్రజల కొరకు నిలబడగలిగినటువంటి ఒక భక్తిపరుడు, ఒక నీతి నిజాయితీ కలిగిన వాడు, ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడు, న్యాయంగా ఉండాలని ఆశపడేవాడు ఒక్కడుంటే చాలు భక్తిపరుడు. వాణ్ణి బట్టి ఆ దేశాన్ని నేను కాపాడుతాను అన్నాడు. ఈ ప్రైజర్ పేట బ్యాప్టిస్ట్ సంఘం, ఆ సంఘ సభ్యులు, ఆ సంఘానికి వస్తున్న భక్తులను బట్టి ఈ ప్రాంతం అంతా కాపాడబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైతే ఆమేన్ చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, దాని కొరకు నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఇలాంటి సభలు పెట్టకపోయినా పర్వాలా, సెలబ్రేషన్స్ చేయకపోయినా పర్వాలా, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఏ ప్రజల మధ్య నువ్వు జీవిస్తున్నావో, ఏ దేవుడు గొప్పోడని పాటలు పాడుతూ నువ్వు సంబరం అయిపోతున్నావో, ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని నీ బ్రతుకు ద్వారా, నీ భక్తి ద్వారా ఇతరులకు చూపించడానికి ప్రయత్నం చేయి. కీర్తనకారుడు తన 12వ అధ్యాయంలో ఒక్క మాట అంటాడు. ఆ మాట చూసి నేను ప్రార్థనలో మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాను. మొదటి వచనంలో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి. ఒక ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను రక్షించు.
అంటే ఆపదల్లో ఉన్నాను రక్షించు కాదు, నాకు జబ్బు చేసింది రక్షించు కాదు, నాకు కష్టం వచ్చింది నేను విడిపించు అని ప్రార్థన కాదు, ప్రియమైన వారు లేకపోతే నాకు ఇంకేదో రాలేదు అవమానం నింద విడిపించు కాదు. అతను అంటున్నాడు ఎందుకు రక్షించమంటున్నాడు తెలుసా? దేశంలో భక్తిపరుడు లేడు, విశ్వాసి లేడు. మరి దానికి ప్రార్థనకి పొంతనేంటి? అయ్యా నీ నామము ఘనమైనది, నీ నామం ఉన్నతమైనది, నీ నామం అన్నిటికన్నా పైనామము కదా అని సొసైటీకి సమాజానికి ఎలా తెలుస్తుంది? మా ద్వారే కదా. అయితే అలాగా అనుకున్న వారందరూ కూడా రాజీ పడ్డారయ్యా. వారికి నచ్చిన భక్తి చేస్తూ ఉన్నారు, మీకు నచ్చిన భక్తి చేయట్లా. మనుషులందరూ చేస్తున్నారని చేస్తున్నారు, మీకు నచ్చినట్లు చేయట్లా. ఏదో సిద్ధాంతం ప్రకారం చేస్తున్నారు, నీకు నచ్చినట్లు చేయలా. ఏమంటే డబ్బులకు కొంతమంది, లేకపోతే పేరు ప్రతిష్టలు కొంతమంది చేస్తున్నారు భక్తిని. నేను కూడా వాళ్ళలాగా రాజీ పడిపోతానేమోనని నాకు భయంగా ఉంది. నేను కూడా రాజీ పడిపోతే ఇంకా నీ నామం ఏమైపోతుంది? కాబట్టి నన్ను రక్షించు. నేను వాళ్ళ వైపు వెళ్లకుండా నేను నీ వైపు ఉండి నా ఒక్కడి ద్వారా ఈ ప్రైసర్పేటలో, నా ఒక్కడి ద్వారా ఈ యొక్క బ్యాప్టిస్ట్ సంఘంలో, నా ఒక్కడి ద్వారా నీ యొక్క విజయవాడలో, నా ఒక్కడి ద్వారా నేను నివసిస్తున్న ప్రాంతము, పనిచేస్తున్న ప్రాంతంలో నా ఒక్కడి ద్వారా నీ నామము మహిమపరచబడాలన్నది నా ఆశ. హల్లెలూయా. ఈ మాటలు అర్థమైతే లెగిచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు నా కోసమే నువ్వు అనుకుంటున్నట్లయితే లెగిచి నిలబడు. 86వ కీర్తనలో భక్తుడు అంటాడు 11వ వచనంలో, అయ్యా నీ ఎడల భయభక్తులు కలగటానికి ఏక మనస్సు ఏక హృదయం నాకు దయచేయండి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ఎంతమంది ఇక్కడ భక్తి పరులు ఉన్నారు? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీలో పొరపాట్లను చూపించడానికి నేను రాలేదు ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను రావడం జరిగింది ఇక్కడికి. ఇది దైవ చిత్తానుసారము అని నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దయచేసి దిక్కులు చూడకండి. దయచేసి ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూడుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని మనం చేస్తూ ఉన్నాను. మన దేశం పరిస్థితి ఎట్లా ఉంది? మన దేశంలో ఉన్నటువంటి భక్తి పరిస్థితి ఎట్లా ఉంది? ఈవెన్ మన దేశం యొక్క క్రైస్తవం ఎట్లా ఉంది? అనేక మంది పేరు ప్రతిష్టలు వెనక అతను పరిగెడుతున్నారు, అనేక మంది ధన సంపాదనలు వెనక అతను పరిగెడుతున్నారు. ఇదంతా భక్తి అనే దాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నట్లు మనం చూస్తాం. కొంతమంది పేరు ప్రతిష్టలు, మరి కొంతమంది ధన సంపాదన, మరి కొంతమంది ఇంకేదో. బట్ దేవుడు అంటున్నాడు, ఎవరు నా నామ మహిమ కొరకు జీవించేవాళ్ళు, ఎవరు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరు నా నామానికి భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. భక్తి అంటే ఆయనతో బంధం, ఆయనతో బంధం ఏర్పరచుకున్న వాళ్ళు ఆయన సహవాసంలో కలిసి జీవిస్తూ ఉంటారు. ఆయనతో నడుస్తూ ఉన్న వాళ్ళు ప్రియమైన వాళ్ళు ఆయనలాగా మార్చబడుతుంటారు. భక్తి చేసే వాళ్ళు ఆయనకు భయపడుతూ ఉంటారు, ఆయనకు భయపడే వాళ్ళు ఆయన చెప్పినట్లే చేస్తారు. వారికి నచ్చింది చేయరు, ఇంకెవరో చెప్పింది చేయరు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి పరీక్షించుకో, నువ్వు దేవునికి నచ్చినట్లే జీవిస్తూ ఉన్నావా? అబ్రహాము లాంటి త్యాగం. యోసేపు అంటున్నాడు, నేను భక్తి చేసేవాడినండి, నేను భక్తి పరునండి అనగా నేను భయపడేవాడినండి దేవునికి. ఈ ఛాన్స్ నేను ఉపయోగించుకోవాలనుకోవట్లేదండి, నేను చురుకోనండి ఈ సంగతిని, ఈ విషయంలో నిజమే ఎవరు చూడట్లేదు కానీ దేవుడు చూస్తున్నాడండి. నేను భక్తి అందరూ చూస్తున్నారని చేయట్లేదండి, దేవుడు చూస్తున్నాడని చేస్తున్నానండి. ప్రియ స్నేహితులారా, నోరు విప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ఎవరో తమ్ముడు చెల్లి, ఈరోజు మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. క్రైస్తవ్యం నాకు అనిపిస్తుంది, ఛానల్స్ 24 hours ఛానల్స్ ఉన్నాయి, విస్తారమైనటువంటి వాక్యము, మీటింగ్స్, సభలు ఎక్కడ పడితే అక్కడ ఏమైనా మన పోస్టర్స్, సినిమా పోస్టర్స్తో సహితం పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ మార్పు, ఎక్కడ భక్తి, ఎక్కడ యోసేపులు, ఎక్కడ నెహెమ్యాలు, ఎక్కడ ప్రియ స్నేహితులారా అబ్రహాములు? తమ్ముడు చెల్లి, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత వీకో కదా మనం, ఎంత బలహీనమో కదా కొన్ని సందర్భాల దగ్గర, కొన్ని విషయాల్లో మనుషులు కవించేటప్పుడు, ఏమైనా మనుషులు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు మనం ఎంత బలహీనమో. పాటలు పాడే తమ్ముడు చెల్లి, మ్యూజిక్ ప్లే చేసే తమ్ముడు చెల్లి, చర్చ్లోకి ఏమైనా మీ చర్చ్ యొక్క మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ సహాయం చేసేటువంటి వాళ్ళు, లేక ఎవ్రీ సండే సిన్సియర్గా చర్చ్కి వచ్చేవాళ్ళు, ఆలోచించండి. మనల్ని బట్టి దేవుని నామం దూషణ పాలు కాకూడదు. కీడుకు మేలు చేయగలుగుతారా? అంత దమ్ము, అంత ధైర్యం ఉందా? కక్షలు, కార్పణ్యాలు, తోటి వారిని ప్రేమించలేకపోవడం, ఒకే సంఘానికి వస్తాం, ఒకే దేవుని ఆరాధిస్తున్నట్లు ఉంటాం, పక్క వారిని క్షమించలేని మనస్తత్వం, కుటుంబాల్లో, స్నేహితుల్లో, కొలీగ్స్ మధ్య దేవుని గురించి గొప్పగా చెబుతున్నాం కానీ గొప్పగా జీవించలేకపోతున్నాం. వెన్నలాంటి మాటలు మాత్రమే కాదు, వెన్నలాంటి పాల వంటి జీవితం కూడా కలిగి ఉందాం. నెహెమ్యాలాగా యథార్థంగా జీవిద్దాం.
ఒక క్రిస్టియన్ యొక్క బాధ్యత. నన్ను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా భక్తిని బట్టి నా దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ తండ్రి, రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని బట్టి మీకు వందనాలు. 75 సంవత్సరాలు మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. దీని వ్యవస్థాపకులను బట్టి తండ్రి నాయనా, ప్రస్తుతపు కార్యవర్గాన్ని బట్టి, దైవ సేవకులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, సంఘముని దృష్టిలో విలువైంది నాయన. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, సంఘము గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహము యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. వారు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వాళ్ళు. కారణం నీ గుణాతిశయములు ప్రచురపరచటానికి, కేవలం చర్చ్కి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, పాటలు పాడటమో లేక ఇంకేదో చేయడానికి కాదు. తండ్రి, నీకంటూ కొన్ని గుణాలు ఉన్నాయి, నీకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది నాయన. నీలాంటి దేవుడు ఎవరు లేరని, దేవుడికి ఉండాల్సిన ప్రాథమికమైన గుణాలు, పరిశుద్ధులు, దయామయుడు, మృత్యుంజయుడని ఇందాక విన్నాము. అవి నీలో మాత్రమే ఉన్నాయని, అవి మా ద్వారా ఇతరులకు ప్రదర్శించబడాలని, అందుకే మమ్మల్ని ప్రత్యేకించుకున్నావని, క్రైస్తవ జీవితం ప్రత్యేకమైనదని, ప్రత్యేకంగా జీవించడమే పరిశుద్ధత అని ఈ రాత్రి ప్రభువునైనా ఈ 2వ సభలో మాట్లాడుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నేను ఈ సభలు వెనకాతల ఉద్దేశం ముఖ్యంగా ఖర్చు పడుతున్నటువంటి lakhs of rupees వృధా